అగో ఈ మనిషి ఏంది ఇంకా వండుకొనే ఉన్నాడు. ఓ మనిషి లే, మా చిన్న పాప ఇంటికి పోతున్నావు కదా, ఇంకా వండుకొనే ఉన్నావు? లేదండి, బాగా టైర్ అయిపోయాను కదా, రిలాక్స్ అవుదామని. ఏ రిలాక్స్ అవుతావు కానీ సరదాగా బార్లు పడుకుందా లే అంటే అబ్బబ్బబ్బబ్బబ్బా నీ లొల్లేందే పొద్దున్న నిద్ర పోనీయవా? నాకు నిద్ర సరిపోలేదని పొద్దున్నే ముఖం కట్టుకొని తట్టెడు తిని పన్నా. నా నిద్ర అంతా వేస్ట్ చేస్తావేందే? అయినా మీ చిన్న బాబుల దగ్గరికి నేను ఎందుకు పోవాలి? నువ్వు పైసలు ఇప్పించినప్పుడు నువ్వు పట్టుకోవాలి గాని నన్ను పత్తి దానికి తోలుతావేందే? నేనే వేయండి అనుకో, అబ్బా అల్లుడు బిడ్డ అడగకున్నా అల్లుడే అత్తందని నా మీద ఏడుస్తావన్నానా? నీకేమైనా కొద్దిలన్న ఉన్నదా? పోయి అడకత్తేంది? ఊళ్ళోనే కదా, నా ఎంబడి పడతావు. గంతగా నువ్వు ఎందుకు అత్తాను? మరి అసుంటప్పుడు నన్ను ఎందుకు లేపినా చెప్పు? నాకు నిద్ర లేకపోతే అవ్వో ఏంటది గంట అందుకొని కంతల వెనుకలు చంపితే కళ్ళు గిర్రని తిరగాలే. అది గల్ గల్ గజ్జలు గంటలు ఇవి ఎరికేనా? చూస్తే గంట లెక్కనే ఉన్నది గాని కొడితే వాతలు వస్తాయి. ఇంకో దాప మీ బాబాయ్ దగ్గరికి పొమ్మన్నాం అనుకో, కొట్టన్నా ఏంది గంట అందుకొని చంపుతావా? గవ్వలు అందుకొని చంపింది అనుకో, తలకాయ గిర్రు అని తిరగాలి ఏమనుకుంటానావు? ఏం ఫీల్ ఉండదు మరి లేకపోతే ఏంది రావాలి? నువ్వు మీ బాబాయ్కి పైసలు ఇచ్చినావు, నువ్వు పోయి మీ బాబాయ్ అడకచ్చుకోవాలి గాని నా ఎంబడి పడతావేందే? నేను అటు ఇటు తిరిగి వచ్చి కోసే బంట చాలు ఏదో ఒక పని చెప్తావు. నీ కళ్ళు ఓరువని ఓరువై. నువ్వు ఇట్లా అట్లా అన్నప్పుడు బువ్వే కూరే అన్నానే, పాపం దాన్ని నిద్ర వేసేందుకు అని నేనే బువ్వ కూర వేసుకొని తినేది కాదే. నన్ను చూస్తే నీకు కొద్దిలన్న కోస అనిపించలేదా అనే? ఇక నువ్వు మామూలు పని చేసుకొస్తానా అని నేను నిన్ను ఓర్తలేను. చేసేదే గింత అంత పని, ఆ పని కూడా చేయకుంటే ఎందుకు ఇక నువ్వు భూమికి బరువు తప్ప. ఏంది నేను భూమికి బరువా అంటే? నేను భూమిని ఉండద్దానే? నువ్వు ఒక్కదానివే 100 సంవత్సరాలు బతుకుతావా? ఎంత పాపవు దానివే? అయినా చిన్న అయినకు నేను పైసలు ఇవ్వనా? మీ మధ్యలకు నేను వచ్చిందా? నన్ను తోలుతావేందే? అట్లా కాదే, మా చిన్న బాపుకు పైసలు అవసరం ఉంటే మా చిన్నగా తెలియకుండా ఇమ్మన్నాడు, ఇచ్చిన. ఇప్పుడు నేను పోయి అడిగిన అనుకో, వాళ్ళు లొల్లి పెట్టుకుంటారు. అదే నువ్వు పోతావు కదా రోజు వాళ్ళ ఇంటికి, నువ్వు పోయి అడిగినావు అనుకో పైసలు తీసుకొచ్చి ఇస్తాడు. ఏంది మీ చిన్నబాబు తెలియకుండా మీ చిన్న బాబుకు పైసలు ఇచ్చినవా? ఆయన ఆమెకు తెలియకుండా మీ బాబు ఎందుకు తీసుకున్నాడే? ఆయనకు ఏం అవసరం వచ్చిందో ఏమోనే, నేనేం అడగకుండానే ఇచ్చేసిన పైసలు. అయినా నేను పైసలు అడగరమ్మంటే నువ్వు ఇవన్నీ చదువుతానవేంది? పోయి అడగరాపా. నీ అవ్వ అంటే నీ పని మనిషినా క్వశ్చన్లు ఎత్తానంటాను? నిన్ను అడగద్దా? నిన్ను అడిగే హక్కు నాకు లేదా? ఆగు, నేను అత్తకు చెప్తా. ఇంకో మా భార్య మీ ఆయనకు పైసలు ఇచ్చిందట నీకు తెలియకుండా ఏం చేసిండో అడుగు అత్త అంట. నువ్వేదో స్వాతి ముత్యంలో మాట్లాడకు, చెప్తా వాళ్ళకు. అవ్వో ఓ నల్లబొక్క కూడా గట్లాంటివి అయ్యకే, మా అయ్యే కాదు, పోయి అడుకోరా పోయే. నువ్వు గిట్ల నాకు తెలియకుండా పైసలు ఇస్తే మీ బాబాయ్ బట్టికే ఏం కాదు, వేరే టోళ్ళకి ఇస్తే ఎట్లనే వాళ్ళు వడ్డీలు ఇస్తారే. నువ్వు వడ్డీలని నా కొంప ముచ్చటట్టున్నావు. నీకేం అర్థమైతలేదు. అర్థమైతుందా? తెలిసినోళ్లకు నా ముంగట్టిన పైసలు మా చిన్న బాపేనా ఇయ్యరా? గా దగ్గరోళ్ళకి వేయద్దు, దూరపోళ్ళంటే మా ఇస్తారు గాని ఆయన వడ్డీలు తీసుకొస్తే నాకు ఇస్తానవా? అనే నువ్వే చీరలు కొనుక్కోబడితివి, కమ్మలు కొనుక్కోబడితివి, నీ ఇష్టం ఉన్నది చేయబడితివి. అయ్యో నువ్వు ఈ అంగి కొనుక్కోలేదా? తీరాదు. నీ పైసలతో కొనిచ్చినావు నాకు. మరి కాకపోతే వడ్డీల పైసలతోటే కదా కొన్నది. ముక్కు వెనుకెళ్ళి గుద్దుతే ముక్కు నైటి ముక్కు కావాలి. ఏం మాట్లాడతాను అమ్మా? ఎప్పుడన్నా నా దగ్గరనే పైసలు తీసుకున్నావు, నీకెంత ఇచ్చిందే? 70,000 ఇచ్చిన. ఆ 70,000తోటి 4 లక్షలు చేసుకున్నావు. అల్లకెళ్ళి ఏమన్నా రూపాయి ఇచ్చినవా నాకు? ఇచ్చినవా చెప్పు? ఏమి ఇయ్యలెత్తి మరి మిత్ర పైసలకి వెళ్ళి కొనుక్కున్నా అంటాను. అవి ఫస్ట్ ఎవరిచ్చారు అనుకుంటాను? ఎవరిచ్చిరు? అగో పైసలు నువ్వు ఇవ్వకుంటే ఇంకెవరు ఇస్తారు? మంది ఇస్తారా ఏమన్నా? సరే మార్కెత్త గాని ఇగో రావాలి. ఇంకో దాప మిచ్చి పైసలు వచ్చినాక నాకు చిన్న ప్యాంట్ కొని ఇవ్వనే. ఇంకో గీడ పొక్కలుంటాయి. ఏం జరిగింది నాకు ఇప్పుడే తెలియాలి. ఎందుకంటే మంచిగా ఉంటది. మా దోస్తుగాడు అడిగితే గివ్వేందిరా అని అడిగిన, అంటే ఇది స్టైల్ రా అన్నాడు. అరే అవులగా స్టైల్ కాదు, నీ తోటలకు గాడప దాకన్నాను కదా పొక్కలు చేసుకున్నావన్నా అంటే ఆడు గిచ్చ నవ్విండే. తెలిసయ్యా కానీ మానలేకపోతున్నా. ఇంకో ఇద్దరు వచ్చి అది ఫ్యాషన్ రా అన్నాడు. ఆ ఒక్కొక్క ప్యాంటు 3-4 వేలు
ఉన్నదట. నీ అబ్బా ఆ 3-4 వేలు పెట్టిండనుకో నాకు 9 కాటన్ ప్యాంట్లు వస్తాయి, 8 అంగీలు వస్తాయి, 9 ప్యాంట్ కళ్ళు వస్తాయి, 8 అంగీలు వస్తాయి. ఏంది ఆ శనిగిన పాయింట్ కి 3000? నీ పాయింట్లు దేపో కొరకాస్ తోటి 3 పొక్కలు ఎత్తా, అదే ఫ్యాషన్ అవుతుంది. యుద్ధంలో విసురుతారు బాణం, నువ్వు అంటే మా ప్రాణం. ఏంది కొరకాస్ తోటి 3 పొక్కలు చెప్తావా? అదే కొరకాస్ తోటి నీ మూతి కొత్తిందనుకో నా దైత్రం బిగుతుంది. ఎవడి టిఫ్టీ గడు? ఏంది ఓ నలముక్క పోడా కొరకాస్ తోటి నా మూత కాలుతా అంటానా? ఆగు, నీకు మిత్తి పైసలు ఏమియా, ఎట్లా కొనుక్కుంటావు కొనుక్కో ఇక నువ్వు. మంచి ఫుడ్ పార్టీ ఇచ్చి పంపిస్తా. ఓకే అబ్బా ఒక 4,000 ఇయ్యని ప్యాంట్ కొనుక్కుంటా. వామ్మో 4000 పెట్టి పాయింట్ కొనుక్కుంటావా? అది వేసుకొని ఎటు పోయేది ఉంది? ఇక అవసరం నీ మొఖానికి, ఇక అవసరం నీ మొఖానికి. ఎంజాయ్. థ్యాంక్ యూ. హలో మేడం, నీ ముఖానికి 10,000 చీర అవసరమా? నువ్వు కూడా 150 కట్టుకోవచ్చు కదా, నువ్వు కూడా 150 కట్టుకోవచ్చు కదా. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? నేను మిత్తిలకు పైసలు తెచ్చుకుంటానా? ఆ మాత్రం లేకపోతే తీసుకుంటారా పైసలు? అంటే 10,000 చీర కడితేనే నీ దగ్గర మిత్తిలకు తీసుకుంటారు. 150 కడితే తీసుకోరా, 150 కడితే తీసుకోరా. అవును సార్, నేను అదే ఫీల్ అవుతున్నాను. మిత్తిలు ఎక్కువ వస్తే మంచి మంచిగా కనబడితే వచ్చిన మిత్తిలు చీరలు కొంటాను, అసలు ఆడుంటానే మిత్తులన్నీ ఒడగొడతాను. మీ చెల్లెత్తే మీ చెల్లె కొనిస్తాను కొని కట్టుకున్న మొగన్ని అడగక పొక్కల పాయింట్ అడిగిన కొనిస్తే ఏమైతుంది? ఆయన నువ్వు పాయింట్ వేసుకొని ఎటు పోతావు? ఎప్పుడు చూడు లుంగి 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 లుంగే కడతానావు కదా. అంతేనా? మరి నువ్వు నైటీలు ఎందుకు కొనుక్కున్నావే? నైటీలు వేసుకుంటలేవా? మరి చీరలు ఎందుకు కట్టావు? అరే ఈ మాత్రం చీరలు ఉండద్దా? మరి ఆ మాత్రం నాకు పాయింట్ ఉండద్దా? మరి ఆ మాత్రం నాకు పాయింట్ ఉండద్దా? తీపి కబుర్ చెప్పారు కదండి, పోతరేకి పెడుతున్నాను. ఇప్పుడు ఎటు పోయేది చెప్పు. అబ్బా దండం పెడితేనే ఒక్క 4,000 అది వేసుకోండి కోరిక అన్ని దోచుగాన్ని అడిగితే అరే ఒక్క రోజు అన్ని వేసుకొని ఇంత ఈరా అంటే నేను ఒకళ్ళు వేసుకున్నా వేసుకోరా అంటాను. వాళ్ళకి ఎందుకు అడుగుతాను? పోయి పైసలు అడకరాపో, వాళ్ళకెళ్ళి కొనిస్తా గాని. కొనిస్తావా 4,000 పెట్టి? వాళ్ళకెళ్ళి అడకరాపో. నువ్వు ఎంత ఇచ్చావు మీ చిన్న బాబుకు? 2 పైసలకే ఇచ్చిన పో. నేను ఇచ్చింది అసలు ఎంత? అసలేమో 1000 రూపాయలు ఇచ్చిండే, వీటి తోటి 200 వస్తాయి, మొత్తం 1200. వాళ్ళకెళ్ళి పాయింట్ తెచ్చుకోపో. వామ్మో వామ్మో వామ్మో, అసలు ఇచ్చినావు 200 మిత్తి, ఆ 1200కెళ్ళి ఆ పైసలకెళ్ళి నేను 4,000 పాయింట్ తెచ్చుకోన్నా, నేను 4,000 పాయింట్ తెచ్చుకోన్నా. ఒకసారి నీ ముఖం ఇటు పట్టు, మంచిగానే ఉంది ఇటు చూడు. నేను చూడా. ఏంటో చెప్తున్నా ఇందాకటి నుంచి. ఏంది పాయింట్ తెచ్చుకో అంటే తూతూ అని ఉంచుతాను? నీ మొఖానికి ఆ పైసలు ఇచ్చుడే ఎక్కువ. నీకు అద్దంటే చెప్పు, నేనే తీసుకుంటా. పగలు చూస్తే పగలే కల్లో కొత్తావు. నాకు వద్దే వద్దు, నేను ఇట్లనే ఉంటా. ఆ 1200 నువ్వే తీసుకో, నాకు ఈ తువ్వాలా ఈ లుంగి ఉంటే చాలే. నీ ఇష్టం, తెచ్చుకో అని అయితే నేను చెప్పిన. నువ్వు తెచ్చుకోకుంటే నేనేం చేయాలి ఇక? ఇస్త్రాకులు మడత పెట్టేస్తున్నాడు, ఎవరైతే ఆ పైసలతోటి నీ ఇష్టం ఉన్నది తెచ్చుకోవే. మా సరే పోయి అడకరాప పైసలు. అరకత్తా. ఇగో ఏందే? ఆ పైసలు ఎవరు తెలియకుండా దాపెట్టుకో. ఆ, దాపెట్టుకుని రా, ఆడ దార దొంగలు గిట్ల ఉంటారు, ఆయనతో గుంజుకునేరు. మీ బాబాయ్ ఇచ్చే పైసలు ఎవరు కనబడకుండా ఈ తువ్వాలలో పెట్టి లబ్బర్ వేసుకొని వస్తా. సరే రాపో. సరేనా? ఇంట్లోకి వచ్చినాక ఒక్క రోజు లెక్క పెట్టుడు అవుతుంది. అది మా అవుతుంది. బ్యాంకు పోయి గంట సేపు మిషన్ అడకరా నల్ల పెడతావా? గిర్ర 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 అని తిరుగుతుంది. అట్లా కాదే, మా చిన్న బాబు దగ్గర అన్ని 10 రూపాయల నోట్లే ఉన్నాయి కావచ్చు. సెక్యూర్ వచ్చింది ఇంకా నయ్యం. ఈడ కూర్చుంటే రూపాయి బిల్లలు అంటావు, ఇంకా రాను రాను ఆటనాలు ఉంటే ఆటనాలు కూడా అంటావు. అబ్బబ్బబ్బబ్బబ్బా ఏం ఫ్యామిలీ అనేది. అన్ని 10 రూపాయల నోట్లట. ఆ 10 రూపాయల నోట్లు నిమిషంలో లెక్క పెడతా ఏమో లచ్చలైనట్టు చెప్తానమేందే. మా సరే పైసలు అయితే పట్టుకురాపో. పట్టుకత్తా. మా చిన్న వదలని మా తెలివని పిల్లలు ఇచ్చేటనే బిల్లలు ఇస్తే కూడా పట్టుకురావే. అంతేనా? ఏది ఇచ్చినా పట్టుకరా. ఇక్కడికి వచ్చినాక లెక్క పెట్టుకుందాం మనం కూర్చొని. కూర్చొని లెక్క పెట్టుకో. మనకు పొద్దంతా అదే పని. ఏం పని ఉన్నదమ్మా? పో ఇక చాలు. పోతారా? పో. అయితే మళ్ళీ ఎవరన్నా ఇస్తే నాకు తెలియకుండా ఇస్తావా ఏంది? ఏమి ఇయ్యకనుకో. ఏ పైసలు ఇచ్చినా నా ముంగట్నయ్యి. సరే అర్థమైతుందా? మిత్తి పైసలు నువ్వే ఉంచుకో. ఆయన నేను కైకిలు పోయి సంపాదించేది నీకే గానే. నేనేమన్నా తింటానా తాగుతానా చెప్పు? మరి తెలుసు కదా. మరి నా ముంగటి ఇవ్వాలి కదా. భర్త ముంగటి ఇస్తారే నా పిల్ల ముంగటి నువ్వు తీసుకున్నావు కదా మిత్తికి అని నేను అడగచ్చు. నువ్వు అడగపోతే నా ముంగటి ఇస్తే నువ్వు నాకెప్పుడు ఇచ్చినావంటే నువ్వేం చెప్తావే? ఇవాళ రేపు మస్తు మంది ఉన్నారు అట్లా. అర్థమైతుందా? పైసలు తీసుకునేటప్పుడు అన్నా తమ్ముడు అంటారు. పైసలు అయిపోయినాక నువ్వెవరు ఇస్తాం ఆగు ఎటన్నా పోతానవా? అరే అత్తే అనుకున్నాం,
దానికేం చేస్తాం అని మస్తు మంది అంటారు, అర్థమైతుందా? అర్థమైతుంది కానీ మా చిన్న బాబు అసంటోడు కాదు. నువ్వు పోగానే నీ చేతిలో పెడతాడు పో. మీ చిన్న బాబు అసంటోడు అంటలేనే, మీ చిన్న బాబుకి 20,000 50,000 మీ చిన్నమ్మకు చెప్పి అవసరం చేసుకోవచ్చు, అర్థమైతుందా? అదే బయట వాళ్ళకి ఇస్తే ఏమన్నా అవుతుంది, ఏం చెప్తావు? ఏం చేస్తాం ఇక, ఏం లేదు. వచ్చిన మిత్తులు అయితే మిగులుతాయి, అసలు అయితే మిగిలినాయి, మిత్తులు పోయినాయి అనుకుంటావా? పోరా అది ఇవన్నీ ఎందుకని నీకు నేను చెప్పేది ఏమన్నా అర్థమైతుందా? మా అర్థమైతాంది. ఏ చెప్పినా కానీ నీకు చెప్పియాలి అంతేనా? మరి గంతే అంటాను నేను. ఇత్తది నా వినొట్టు నీ మీదనే ఒట్టు పో ఇక. గంతే. ఇవాళ రేపు ఎవరు నమ్మటట్లేదు. బుజ్జి నీ మంచిగా చెప్తానా, పేనాక లాబోతి మొత్తుకుంటే నేనేం చెప్తా, తువాల పెట్టుకొని కళ్ళు చూడు తప్ప నువ్వేడుతావు. మళ్ళా పైసలు పోయినాయి నువ్వేమన్నా నీకేమన్నా అయిందనుకో, మళ్ళా నిన్ను పట్టుకొని నేను దాకా అనుకోవాలి. ఇవన్నీ అవసరమానే? పైసలు ఉంటే బీరువాలో దాచుకో. బీరువాలు ఉంటే ఏమత్తాంది చెప్పు, వాళ్ళకి ఇత్తనన్నా వడ్డొత్తాంది. వడ్డీ ఫస్ట్ 5,000 అంటారు, 10,000 అంటారు, 20,000 అంటారు, 50,000 అంటారు, లచ్చేస్తారు. లచ్చేసినాక గోవిందా గోవిందా అంటే నువ్వు చెప్తే నేను ఇన్లేదే మొగడా, నువ్వు చెప్పినప్పుడు బీరువాలో దాచుకున్నా మంచుకుంటురా మొగడా అని నువ్వే ఎడతావు, నీ ఇష్టం. మా సాతి నువ్వు ఇట్లా భయపెట్టియకే. అందుకే ఇయ్యకంటానా, ఇయ్యతి తెల్లారి పేపర్లలో వార్తలలో చూస్తలేమా పైసిచ్చి కంట అయితాను. అదే ఒక్క మాట అయ్యో లేవంటే అయిపోయే మాట దక్కుతుంది, స్నేహం మంచుకుంటది. ఈ పైసలు ఇచ్చుడు ఎందుకు, ఈడిపోవుడు ఎందుకు? గందికి అంటానే ఇస్తుంటే నా ఎంటికలు ఉన్నాయో గన్ని చూసినా. నీకు అర్థమైతుందా బుజ్జి? అర్థమైంది. అంటే నువ్వు ఇచ్చుకునే కాడ మన ఊళ్ళో మందం అందరి మందం ఇవి గాని బయట వాళ్ళకైతే ఇయ్యకు. ఏమి తీరాదు. సరే నేను పోయేద్దా, పోయిరా. అయితే నిద్ర వేస్ట్ చేసిన నీ 1200 కోసం. జాగ్రత్త తీసుకురా పైసలు. అరే నువ్వు అట్లా అనకే, నాకు నాకే ఎట్టున్నా అనిపిస్తుంది, నాకు అంత ఎట్టున్నా అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది? అప్ప నీ బాంచను తోడ ఎర్ర పడవచ్చు, పట్టుకన కొడుతుంది నువ్వు దెబ్బ కొడుతు ఉంచుకొని కొడతా. సరే వదనా చందు మనలోడా ఇస్తారా? ఒక 2 రోజులు ఆగరా, దండం పెడతా. అబ్బా ఇప్పుడు నా జేబులో ₹1 లేవురా. ఏంది రేపు వరకు పైసలు కావన్నా? అరే ప్లీజ్ రా, అర్థం చేసుకోరా. సరే సరే రేపే కదా, సరేరా ఇత్తా, రేపు ఇత్తా. నీ అవ్వ దీనికి రేపే పైసలు కావన్నట. ఇప్పటికిప్పుడు 5,000 ఎవరు ఇవ్వాలి, ఎక్కడ దొరకాలి, ఎట్లా? గారు అవలక్క మిత్తులకు పైసలు ఇస్తుంది కదా, ఆ అక్క అయితేనే మంచిగా మిత్తులకు పైసలు ఇస్తుంది, పోయి అడుగుతా. అక్క రావులక్క, రావులక్క. ఏంద్ర తమ్ముడు ఇట్లా వచ్చినావు? ఏం లేదక్క. మరి ఏం లేదు, ఎందుకు వచ్చినావురా? నాకు ఇంత అక్క 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 అది కాదక్క. ఏందో అది చెప్పు. అక్క ఒక 5,000 అప్పు కావాలక్క. నువ్వు 5,000 అప్పు ఇచ్చినావు అనుకో, నీకు రెండే అంటే 2 రోజులల్లా నీకు 500 ఎక్కిస్తా. అబ్బా ప్లీజ్ అక్క, అర్జెంట్ అక్క. ఏంది 2 రోజులల్లో 500 ఎక్కిస్తావా? నమ్మచ్చారా నీ మాటలు? మాట్లాడబాకురా. ఎగ్గొట్టేటోళ్ళకి ఇట్లా చెప్తారా అనుకుంటా. అక్క నేను ఎగగొట్టు లెక్క పడుతున్నా అక్క. నీ తోడబుట్టినోడు కాకున్నా నేను ఊళ్ళే తమ్మున్నక్క. నీ 5,000 నేను ఎగగొట్టక్క. నీ బాంచనక్క, రేపు అని కట్టాలక్క. నీ బాంచనక్క. భయా నువ్వు ఏం చేస్తుంటావు భయా? పైసలు అడుగుడేమో బాంచనక్క అని అడుగుతారు. అదే మళ్ళీ అడుగుతానేమో నేను ఈ ఊరేమో ఇష్టపెట్టిపోతాను అక్క, తర్వాత ఇయ్యను అక్క, అందుకే ఇవే సాకులు చెప్తారు. అద్భుతం, ఫంటాస్టిక్. అక్క 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 నేను అందరి లెక్క ఎగబెట్టను అక్క. నీకు టైంకే తీసుకొస్తా అక్క, ఈ ముచ్చట్లు ఇంకా ఎన్ని దినాలు వినిపిస్తావురా? రేపు ఇయ్యపోతున్నా, ఇజ్జత్ పోతుంది అక్క. నువ్వు చెప్తానే ఉన్నావు, నేను వింటనే ఉన్నా. అయ్యో నువ్వు అట్లా ఏడవకరా, నిన్ను చూస్తే నాకు బాగా అనిపిస్తాంది. ఇన్ని రోజులు అంటే పైసలు ఇచ్చినా గానీ ఇప్పుడు మీ బావ తెలియకుండా ఇయ్యకన్నట. మీ బావ నాకు చెప్పినాకనే ఇయ్య అన్నాడు. పోయి మీ బావ నొప్పించుకోపో, పైసలు ఇస్తా గానీ. ఏందక్క బావ నొప్పిస్తే నాకు పైసలు ఇస్తావా? బావా ఓ బావా దాదా ఎక్కడున్నా అత్తడు? ఇంట్లో ఉంటే ఒరిన ఒరుడికి అప్పుడే అద్దు. ఇంట్లో లేడు, బయటకే ఉన్నాడు. బయట పోయింది అక్క. బయటికి పోయిండు పో. బావ నొప్పి తిస్తావు కదా. మా ఇత్తది బావా ఓ శంకర్ బావా. నీ అవ్వ దీన్ని ఏమనాలే? ఇది పైసలు ఇస్తుంది, నన్ను అడకరమ్మంటది. అదే ఇచ్చేటప్పుడు నాకు చెప్పది. దీంతో గోసకే ఉన్నది నాకు. నీ అవ్వ దీనికి ఎవరో ఒక్కడు ఎగగొడితే అర్థమైతది. ఏమనుకుంటాంది
నీ ఇట్లు ఇయ్యంగానే మళ్ళీ అట్లు ఇస్తారు అనుకుంటాను కానీ ఎప్పుడో పెద్ద పెట్టే పెడతారు. దీనికి చెప్తే అర్థమైతలేదు. నేనేం చేస్తా, చెప్పు తినపోతే చెడంగా చూడాలి. మాట ఇంటే గమ్మత అనిపిస్తుంది కానీ అయినా ఈ పైసలిచ్చుడు ఎందుకు, కంటావుడు ఎందుకు నాకేం అర్థమైతలేదు. నీ అబ్బా నిద్ర లేదు, ముఖం అంతా నిద్ర ముఖం పడ్డది. పండుకున్నోడిని కథం లేపింది పంపించింది. ఇక నాకు ఏడ నిద్ర పడుతుంది. అలా బాబాయ్ లేడా పొలం కాడికి పోయిండట. మళ్ళీ ఎప్పుడు పోవాలి, రేపే పోవాలి. మళ్ళీ నేను కూడా 2 వాట్ల పోయినా అనుకో మా అత్తకు డౌట్ వస్తుంది. ఇక అట్లా ఊళ్ళో మొక్కన పోతా. ఇప్పుడు ఇంటికి పోయింది అనుకో దాంతో వదిలి సావాలి. అట్లా మా దోస్తుగాళ్ళని కలిసేస్తా. అరే నర్సిగా సంక్రాంతికి ముందు దావతి బావా అంటే దావతి నువ్వు సంక్రాంతి కూడా నెల అవుతుంది ఈ వారకు దావతి ఇక నాన్న ఇస్తావా ఇవ్వవా? ఇత్తది బావా, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఎప్పుడు ఇచ్చి తట్టున్నావు అయ్యో నీ దావతు ఒక 4 రోజులు అయినా బావా, ఇక 3 రోజులు అనాలి బావా. మా ఇత్త గాని మా ఇస్తావో మార్పిస్తావో నిన్ను చూస్తేగా ఇత్తులే గుర్తుకొస్తున్నాయిరా. ఏమిత్తులు బావా? గదేరా నిన్ను చూస్తేగా శిక్కుడిత్తుల శంకర్ గాడే గుర్తుకొస్తుండు. బావా శంకర్ గారిని పడితే దావత్ ఇస్తాడు బావా. వాడు ఇయ్యాలగా పోతే రేపు ఇస్తారా? నీ దావత్ ఎప్పుడు ఇస్తావని అడుగుతున్నా నేను. ఆగో శంకర్ గారు ఉన్నాడు. ఓరి వారి ఏం మాట్లాడుకుంటారా? దావత్ గురించి శంకరే. సరే గాని ఇద్దరిట్ల దావత్ ఎవరు ఇస్తారా? ఇది వరకు నేను ఇచ్చిండ్రా, ఇప్పుడు ఎవరిస్తారు మీ ఇద్దరు ఇట్లా అని అడుగుతున్నా నేను. ఆహా, మీ ఇద్దరిట్ల ఎవరు ఇస్తారంటానవా? నేను రాకముందు మీరిద్దరే మాట్లాడుకున్నారు కాదురా. నువ్వేమన్నా మాట్లాడతానో సోవి ఉన్నదా? నేను మాట్లాడదామంటే వాడు సందిస్తుండా. సందిత్తు లేదు, సందులో దాక్కుండా లేదు కానీ మీ ఇద్దరిట్లల్లా ఎవరిస్తారో చెప్పుర్రా. అరే శంకర్, సంక్రాంతికి ముందు దావత్ ఇచ్చిన నేను, ఇప్పుడు నెల ఆయా ఇప్పుడు అడుగుతున్నాడు అంటుండే. ఇంకా 3 రోజులు మరి ఆడు దావత్ ఇచ్చినప్పుడు నువ్వు ఇయ్యవారా? ఏం మనిషివిరా? ఏంటి కామెడీయా, ఏంటి దాదాగిరియా? మా ఇత్త గాని నువ్వైతే ఇయ్యరాదురా. ఓరు తిరుపతిగా ఇన్ని చిన్నప్పటి సంది మనం చూస్తలేమారా? వీడు మాటలకే అది కొంటా ఇది కొంటా ఇది చెప్తాను అది చెప్తాను అంటాడు. ఏది లేదు, ఎవరు దావత్ ఇస్తే టైం కత్తాడు, కూర్చుంటాడు, 2 పెగ్గులు మింగిపోతాడు. నీ ముఖానికి ఎప్పుడన్నా దావత్ ఇచ్చినావురా మాటలు తప్ప? ఎవరన్నా చూస్తే అరే నడిచి నాటుకోడు తెస్తామంటే కోసి ఎండి పెట్టినట్టే చేస్తాడు. అది నాటుకోడు కాదు, ఏది లేదు. నీ సంగతి నాకు తెలియదారా? అరే ఉంచితే గాని దావత్ అయితే ఇయ్యరాదురా. అరే ఇది ఇంత కూడా దిగడానిరా. ఈయనతో ఉంటే మన తలకాయ ఖరాబ్ అవుతాయి. నేను పోతాను రా. అరే దావత్ ఇయ్యరారా? అరే దావత్ ఇయ్యవారా? అరే దావత్ బావా, ఏ బావా. నీ అవ్వ ఈ శంకర్ బావ కోసం ఊరంతా తిరిగి కాళ్ళన్నీ గుంజి పాడైతాయి. ఈ బావ ఏడున్నాడో ఏమో, ఎక్కడ దొరుకుతాడో. అబ్బా శంకర్ బావ దేవుళ్ళకి దొరికినవే. ఏంద్రా పిస గిట్టలేసిందా? పిడాత నన్ను పంపుతావా? రే ఇన్స్పెక్టు ఏందిరా? బావా నీ కోసం తిరిగి నిన్ను ఎరివడ్డనే. నా కోసం తిరిగి నెరిపడ్డావా? ఎందుకురా? నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? ఏం లేదు బావా, అక్కని 5,000 బదులు అడిగినా, నువ్వు బావ నొప్పించుకుంటే నేను 5,000 ఇస్తాను బావా. బావా ఇది గదో కాదే ఇంకేదన్నా అనుకోయే. అగో గదవను పట్టుకొని గదవ కాదంటే ఏమనుకుంటారా? గారిది గదవేనే ఇది అయితే గాని గంతగానం పైసలు నీకేం అవసరం రా? 5,000 ఎందుకురా నీకు? ఆ విషయం చెప్తే ఇజ్జత్ మానం పోతుంది గాని బావా 5,000 అక్క దగ్గర ఇప్పి బావా, నీ బాంచని బావా. ఇప్పిస్తే నాకేం లాభం రా? మరి 5,000కి వెళ్ళి నాకు 1,500 ఇస్తావా? నువ్వెన్ని యాంగిల్స్ చూపిస్తావు? అబ్బా బావా గంతగానం ఇప్పించడం కష్టం గాని ఒక 500 ఇస్తేనే. ఏ 500 నేనెందుకు ఒప్పిస్తారా? ఇంకా ఎంత కలవరా? 1,500 ఇస్తేనే ఒప్పుకుంటా. అబ్బా బావా ఒక 1000 ఇస్తా బాంచంతా. 1000 అంటే నువ్వు దగ్గర ఉన్నావని ఒప్పుకుంటానా, లేకపోతే ఒప్పుకోపోతున్నావు. ఇంకో మీ అక్క ఇచ్చినాక నేను గేటు బయట ఉంటా. మళ్ళా నాయనకి చేతులు పడ్డాయని నాకు కనబడకుండా వినమనుకో ఎంబడే మళ్ళా వచ్చి ఆఫులు చేస్తా. అర్థమైతుందా? నాతోడు బావా నీకు సాడికి ఇస్తా. మళ్ళీ ఎప్పుడు ఇస్తా అన్నావు అక్కకు? 2 రోజులు ఇస్తాను. ఏ అద్దుతాయి అందుతాయి బావా. సరేపా నీ మాట నమ్మిస్తా. మంచిది మా బావ. రవలి ఓ రవలి కూర్చోరా, బయట వాళ్ళు అన్నట్టు నిలబడతావు. అగో ఈ రంగానికి అర్జెంట్ గా 5,000 అవసరం పడ్డాట. నువ్వు ఒప్పుకుంటే ఇస్తానన్నావా? పైసలు ఇవ్వకని అందుకే నిన్ను అడుగుని పంపించా. సరే నేను ఒప్పుకుంటా గానీ నీకు నమ్మకం ఉన్నదా? ఏమంటారా? అక్క నీకు 2 రోజులు ఇస్తా అక్క. చెప్తాను కదా.
సరే మరి మాట పోకుంటే ఇయ్యి. ఏ ఓకే బావా. సరేనా? సరే బావా. తీసుకొచ్చి ఇయ్యే. తీసుకొస్తా. నువ్వు తీసుకొని ఆ గేట్ బయట ఉండు. ఓకే అత్త. సరే బావా. మొన్న బావకు వెయ్యి ఇచ్చిన ఇగోరా 5,000. టైంకి తెచ్చి సరే అక్క 2 రోజులు. ఇది ఇయ్యి, నేను ఇస్తా. ఎవరిస్తే ఏమున్నది? నువ్వు ఒక్కొక్కసారి ఒక్క నోటు ఎక్కువనే ఇస్తావు. అబ్బో గంట తడి పెడతారా? సరేనా? సరే బావా. పో. అవునే, మా చిన్న బాబు దగ్గర పైసలు అడగరమ్మన్నా కదా, అడకొచ్చినావా? నేను పోయేసరికి పొలం కాడికి వేయండి, మీ చిన్నగా ఉన్నది. అయ్యో పొలం కాడికి వేయండా? సరే రేపు పోయి అడగద్దు గాని అన్నం తిందుగా. అన్నం తర్వాత తింటా. నీకు ఆ ఊళ్ళ రక పోయేస్తా. మళ్ళేటో? అరే ఎటు పోతే నీకేందే, నువ్వు తినిపోని అత్త. అగో ఊకే తిరుక్కుంటూనే ఉంటావా? అన్నం తినవా అయ్యా? అత్తబా బావ ఇంకా అత్తలేడు. బావా దాదా. బావా ఒక 500 తీసుకో. బాంచను బావా. ఏమనుకోకే. ఓకే, పైసలు ఇచ్చేదాకా ఒక మాట, ఇచ్చినాక ఒక మాట. మాకు అద్దు, మా పైసలు. బాంచను బావా తీసుకో. 2 రోజులకి సరే. మళ్ళీ 5,000 తీసుకున్నావు కదా, మళ్ళీ 10,000 ఇప్పిస్తా. సరే బావా. సరేనా? అప్పుడు మరి తక్కువ తీసుకోవాలి నువ్వు కమిషన్. అవులే, తక్కువ ఎందుకు నేను తీసుకుంటారా? 5,000 ఇస్తే 1,000 రూపాయలు తీసుకున్నా. 10,000 ఇచ్చినావనుకో 2,000 తీసుకుంటా. అర్థమైతుందా? ఈ ఒక్కసారికి అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్. సరే బావా, అవసరం ఉంటే మళ్ళీ ఇంటికి వస్తా, అక్కతో నిప్పి. సరేరా, నీ పోతున్నా. పో. అబ్బా నీ అబ్బా, పని చేయకుండా 1,000 రూపాయలు సంపాదించిన. బీర్ తాగుతా, బిర్యానీ తింటా, మూతి దుడుచుకొని ఇంటికి పోతా. నా పిల్లం అన్నం తినమంటే ఫంక్షన్ పోయొచ్చిందని చెప్తా. ఈ 1,000 వచ్చారాక ఇంటికే రాను. పోతా పోతా పోతా. దారి పొంటత్తుండు దవ్వ దవ్వత్తుండు దారిద్దునా ఓనిద్దునా జోరు మీదత్తుండు కారు మీదత్తుండు. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మనస్ఫూర్తిగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గా గంట అయితే గట్టి కొట్టురి. బాయ్.